గుండెకు అండై అచల్ మాచర్ల గడ్డ మీద పొద్దై పొడిసే పేదోళ్ళ పెన్నిదై ముందుకు నడిసే మీ నరనరమున ఉన్నది పల్నాడు పౌరుషం నడకల్లో ఉన్నది అలనాటి రాజసం. మా ఇంట్లో మా నాన్నగారికి 60 సంవత్సరాలు నిండిన వెంటనే పెన్షన్ పెట్టాము. పెన్షన్ వస్తుంది, మాకు రైతు భరోసా వస్తుంది, తర్వాత అమ్మఒడి వస్తుంది. మాకు 3 పిల్లలు ఉన్నారు, 3 స్కూల్కి పంపిస్తున్నాం. ఒక అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో వేసాము, 2 ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాం. అమ్మఒడి అందుతుంది. గవర్నమెంట్ స్కూల్లో కూడా మాకు పిల్లలకి ఫుడ్ కానీ అది కానీ అన్నీ మంచిగా అందుతున్నాయి. నాడు నేడు ప్రోగ్రాం పెట్టి జగన్ గారు స్కూల్ను కూడా కార్పొరేట్ స్కూల్ లాగా మార్చారు. ప్రైవేట్ స్కూల్తో కంపేర్ చేసుకుంటే ఈ స్కూల్లే బాగున్నాయి. పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంది. సర్పంచ్ గారు మేము అప్పుడప్పుడు తనిఖీ చేసి కూడా ఫుడ్ కూడా చూస్తున్నాం. పిల్లలకి మంచి భోజనమే వసతులు అన్నీ కల్పిస్తున్నారు. ఉపాధి పథకం ద్వారా కూడా మా ఊర్లో 80 లక్షల వరకు చేయించి అన్ని పథకాల ద్వారా కలవర్ట్లు చేయించాము. జగనన్న స్థలం ఇళ్ల ప్లాట్ కూడా వచ్చిందండి. ఇళ్ల ప్లాట్ ఇచ్చింది కాకుండా మాకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ఈ మధ్యకాలంలో చేసి అన్ని దానికి సానుకూలంగా కలెక్టర్ గారు స్టాంపులతో అన్ని రకాలుగా ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఫ్యూచర్లో మాకు అన్ని రకాలుగా చేశారు. ఫ్యూచర్లో కూడా జగనన్నని గెలిపించుకొని ఇటు మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కూడా మాచర్లో గెలిపించుకుంటే ప్రతిదీ జగనన్న చెప్పినట్లు పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడడం అన్న రీతిలో 2019లో మేనిఫెస్టో ఎట్టయితే వదిలిమో అట్ట అమలు మళ్ళీ ఆయనే కావాలా. మేము చేయితో కింద ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు చొప్పున 4 దఫాలుగా పట్టదు. అమ్మాయి కళ్యాణ వస్తు కూడా 50,000. అమ్మఒడి, డ్వాక్రా, రైతు గౌరు రైతు అన్ని పడతాయి. పార్టీ లేదు, మతం లేదు, కులం లేదు, అందరికి ప్రతి అర్హుడైన ప్రతి ఒక్కరికి ఈ అకౌంట్లో డ్వాక్రా వాళ్ళకి అందరికీ బాగానే రుణాలు తీసుకున్నాం. అన్ని పథకాలు వచ్చినట్టు అన్ని పథకాలు మిస్ ఏం కాదు. పార్టీకి సంబంధం లేదు. పార్టీకి సంబంధం లేకపోతే ప్రతి అర్హుడైన ప్రతి ఒక్కరు తీసుకున్నారు. పక్షపాతం తీసేసి గుంటానికి సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి. మెయిన్ అది కులం లేదు, మతం లేదు, అన్ని కులాలు న్యాయం చేస్తాం. తెలుగుదేశం మాటలు చెప్తే చంద్రబాబు నమ్మరు. దుర్మార్గం లేదా వీళ్ళు ఊళ్ళో 5 వాళ్ళు 15 ఊళ్ళో వాళ్ళు జన్మభూమి వాళ్ళు లాంచ్ చేశారు పార్టీని. అదే అంతా పతనం అయిపోయింది పార్టీ. రామకృష్ణాడు మళ్ళీ 5సారి గెలవబోతుంది. తగ్గినాయి ఫ్యాక్షన్ గొడవలు. ఆ పిఆర్కే గారు ఎమ్మెల్యేకి ఇచ్చిన కాకి ఫ్యాక్షన్ తగ్గినాయి. మళ్ళీ అడుగు పెట్టాడు బెమ్మారెడ్డి. ఒకే రోజు 7 మటర్లు చేసిన ఘనత బెమ్మారెడ్డి అయిపోయింది. అందరికీ నమస్కారం. నా పేరు రియాబి. నేను పాలవాయి నుంచి మాట్లాడుతున్నాను. నేను వైఎస్ఆర్ ఆసరా డబ్బులు పడుతూనే ఉన్నాయి 3 సంవత్సరాల నుంచి. నేను జగనన్నకు చాలా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఇవే కాదు, ఇంకా చాలా చేశారు జగనన్న. ఇంకా మళ్ళీ కూడా జగనన్నే రావాలని నేను కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా 19లో వైసీపీ విజయం సాధించిన తర్వాత మా గ్రామంలో రామకృష్ణారెడ్డి గారి ప్రోత్సాహంతో, మా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో 3 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు ఇచ్చాం. 3 కోట్ల రూపాయలకి సిమెంట్ రోడ్లు వేయించాం. మా ఊర్లో ఒక మట్టి రోడ్డు కూడా లేదు, ఒక చిన్న 2 గల్లీలు తప్ప. అభివృద్ధి ఈ గవర్నమెంట్లో అభివృద్ధి జరగలేదు అనే వాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి మా విలేజ్కి రమ్మనండి. రెండుచింతల మండలం పాల్వాయి విలేజ్కి ఒకసారి చూడమనండి. అభివృద్ధి అనేది నేను చూపిస్తాను. 3 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్డు రమ్మనండి, చూపిస్తాం. సిమెంట్ రోడ్డు కానీ కలవాట్లు కానీ. మేము డ్రైనేజ్ లేకుండా సిమెంట్ రోడ్డు అనేది మేము ఇలా బాగా ఇంతకుముందు వేసిన రోడ్లు ఏమన్నా వేసారు కానీ 1-2. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా మేము అసలు సిమెంట్ రోడ్డు అనేది వేయాల. మా ఎస్సీ కాలనీలో ఒకప్పుడు ఒక్క సిమెంట్ రోడ్డు కూడా ఉండేది కాదు. మీరు అడగండి, ఎంక్వైరీ చేసుకున్న రోడ్లలోకి వచ్చి ప్రతిపక్షాల కూడా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం, మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం.